పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మన గజ్వేల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ స్కూల్ గజ్వేల్కి అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ ఫెసిలిటీస్తో సుమారు 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ 2 సంస్థలకు భూమి పూజ చేసినారు. దాంతోపాటు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ భోజనం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్కూల్ లెవెల్లో కూడా విద్యార్థులకు అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 3500 ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 50% వరకు స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల ఇంకొక 2500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవుతాయి. సో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 3,81,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 3 లక్షల సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మాట ఇచ్చింది. ఇంకొక 40,000 టన్నుల కొనుగోలు చేసేది అవసరం ఉంది. ఇంకా 3-4 రోజులలో మొత్తం కూడా పూర్తి చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక భయం, రైతులకు భయం కల్పించి వర్షాలు వస్తాయి మీరు ఆందోళన చేయాలని చెప్పి రైతులందరికీ కూడా వారు భయం కల్పించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో హమాలీలైనా కానీ కొత్త గోడౌన్లైనా కానీ అన్ని చోట్ల కూడా ప్రొక్యూర్మెంట్ సరిగైంది. ఇంకొక 3-4 రోజులలో ప్రొక్యూర్మెంట్ 100%గా కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే మేము రైతులకు అందరికీ భరోసా ఇప్పించినాము, ఎక్కడైనా వర్షాలు వచ్చి ధాన్యము వెట్టయిపోతే ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకు భరోసా ఇప్పించాము. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే సుమారు 90% వరకు కొనుగోలు పూర్తి కావడం జరిగింది.